కలియుగ దైవం నిత్యం వేల సంఖ్యలో సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం గోవిందా నామాలతో మారుమోగే శేషాద్రి నిలయం. ఆ దేవదేవుడు శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరునిగా కొలువైన అనంత నిలయం తిరుమల. విశ్వవ్యాప్తంగా వచ్చే భక్తుల రక్షణార్థం టీటీడీ అనేక భద్రతా ప్రమాణాలను పాటిస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మాన్యువల్, టెక్నికల్, సీసీ కెమెరా వంటి అధునాతన టెక్నాలజీ సాయంతో మూడంచెల భద్రతా ప్రమాణాలను టీటీడీ అమలు చేస్తూ వస్తుంది. అలాంటి తిరుమలలో తరచుగా అధికారుల వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. దీనికి విజిలెన్స్ అధికారుల అలసత్వమే కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తరచూ అపచారాలు జరుగుతున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో తరచూ వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. దేశంలో మరే ఆలయంలో లేని విధంగా భద్రత శ్రీవారి ఆలయం సొంతం. 2000కు పైగా సీసీ కెమెరాలతో నిత్యం మానిటరింగ్ చేస్తూ వస్తోంది టీడీపీ నిఘా విభాగం. అగ్నిమాపక దళాలు సైతం తిరుమలలో ఉండడం విశేషం. వాస్తవానికి తిరుమలలో చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్న కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటాయి. అందుకే తిరుమల అంశం చాలా సున్నితమైనది. ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉన్న తిరుమలలో తరచూ అనేక ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లడ్డూ ప్రసాదం మొదలుకొని చెప్పులు ధరించడం, డ్యామ్ లో బోటింగ్, క్యూ లైన్లలో రీల్స్ చేయడం, ఆలయంలోకి కెమెరాలు, ఫోన్లు తీసుకెళ్లడంతో పాటు ఆలయంపై విమానాలు తిరుగుతుండడం తరచూ జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టైం స్లాట్ టోకెన్స్ జారీ ప్రక్రియ సమయంలో భారీ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తొక్కిసలాట ఘటనకు ముందే అనేక ఘటనలు తిరుమలలో చోటు చేసుకున్నాయి. అలిపిరి టోల్ గేట్ వద్ద తిరుమలలోనూ గత 2 ఏళ్లుగా తరచూ భద్రతా వైఫల్యాలు సంభవిస్తున్నాయి. 2023 జనవరి మాసంలో సర్వే కోసం తిరుమలకు వచ్చిన ఓ సంస్థ సిబ్బంది ఆలయంపై డ్రోన్ ఎగురేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటన మరొక ముందే 2023 మేలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్స్ ఆర్మీకి చెందిన అసోం వ్యక్తి తిరుమల ఘాట్ రోడ్ లో డ్రోన్ ఎగరవేసి తీవ్ర కలకలం రేపాడు. జనవరి 17న కడప వాసులు ఎగ్ బిర్యానీ తిరుమలకు తెచ్చి బహిరంగంగా తిన్న ఘటన కలకలం రేపింది. ఇటీవల అటవీ శాఖకు చెందిన వ్యక్తులు టీటీడీ అనుమతి లేకుండా భద్రతా సిబ్బందికి తెలియకుండా పడవలనే తిరుమలకు తీసుకెళ్లి పాప వినాశనం రిజర్వాయర్ లో బోటింగ్ ట్రయల్స్ కూడా చేశారు. అలాగే బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ స్వామీజీలతో కలిసి తిరుమలలో ధర్నా చేయడం కలకలం రేపింది. గత నెల 15న రాజస్థాన్ కు చెందిన యూట్యూబర్ అనుష్మాన్ తరేజా శ్రీవారి ఆలయంపై 10 నిమిషాల పాటు డ్రోన్ ఎగరేసి వీడియో చిత్రీకరించారు. అలిపిరి టోల్ గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీల సందర్భంగా డ్రోన్లను గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ ఏడాది మార్చి 31న రంజాన్ రోజు తిరుపతి సింగాలగుంటకు చెందిన అజ్మత్ ఖాన్ అనే వ్యక్తి అలిపిరి టోల్ గేట్ విఐపి లైన్ లో బైక్ మీద భద్రతా సిబ్బంది ఆపినా ఆగకుండా తిరుమలకు దూసుకెళ్లాడు. ఈ నెల 22న తమిళనాడుకు చెందిన అబ్బాస్ అనే ఓ ముస్లిం వ్యక్తి క్షేత్ర సమీపంలో నమాజ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడే ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న గోవర్ధన్ అబ్బాస్ కు అవాస్తవాలు చెప్పి నమాజ్ చేసుకోవడం తప్పు కాదని చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో గోవర్ధన్ ఫోటోగ్రాఫర్ లైసెన్స్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవే కాకుండా తరచూ అన్యమత స్టిక్కర్లను తిరుమలకు అనేక వాహనాలు వస్తున్నాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాల్సిన విజిలెన్స్ సిబ్బంది కొంత అలసత్వం వ్యవహరిస్తూ తనిఖీల్లో లోపం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇక కమాండ్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం తిరుమలలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిబ్బంది వ్యవహరించే తీరు సైతం విమర్శలకు తావిస్తోంది. టీటీడీతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు సైతం స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. తిరుమలలో చేయకూడని పనులు ఏవి, చేయాల్సిన పనులు ఏంటనేవి ముందుగా తెలుసుకోవాలి. అన్యమత ప్రార్థనలు, అన్యమత అర్చన వ్యవహారాలు తిరుమలలో నిర్వహించడం నిషిద్ధం. ఇక సుదూర ప్రాంతాల నుండే వచ్చే భక్తులకు అలిపిరి వద్దనే తిరుమలలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో సైతం ఆడియో టేప్ ద్వారా భక్తులకు తిరుమలలో పాటించాల్సిన నిబంధనలు వివరిస్తే బాగుంటుందని భక్తుల భావన. తిరుమల టీటీడీ మాత్రమే కాదు, ఆ దేవదేవుని ఆరాధ్య దైవంగా భావించే ప్రతి ఒక్క భక్తుడిదని శ్రీవారి భక్తులు చెబుతున్నారు. టీటీడీ మాత్రమే కాకుండా శ్రీవారి భక్తులు సైతం తిరుమలలో బాధ్యతాయుతంగా మెలిగితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.